యేసు ప్రభు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు, తన యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు పనికిమాలోడైనా ఆయన్ని ప్రేమించాడు. ఇంకో శిష్యుడు వ్యర్థమైన కంప్లైంట్ తీసుకొచ్చినా ఆ శిష్యుని గద్దించి వేరే వ్యక్తిని ఎంకరేజ్ చేసి లెట్ హిమ్ గో, అతడు వెళ్తున్న బాటలో వెళ్ళవండి, మంచి బాటని యేసు ప్రభు చెప్పగలిగాడు. చివరికి యేసు ప్రభుకి ఆయన సొంత ఇంటి వారి నుంచే భయంకరమైన శోధన ఎదుర్కొన్నాడు. ఆయన ఒకానొక సమయంలో గుడారాల పండుగ జరుగుతున్నప్పుడు ప్రధాన యాజకులు వీళ్ళందరూ యేసు ప్రభుని ఎలా చంపుదామని ప్లాన్ వేస్తున్నారు. ముందుగానే తెలిసిన యేసయ్య ఈ టైంలో వెళ్ళడం వల్ల గొడవలు పెంచేవాడిని అవుతాను కాబట్టి ఈ టైంలో వెళ్ళకుండా ఉండడం మంచిదని ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న తన తమ్ముళ్ళు అంటున్నారు యేసు ప్రభుని చూసి, ఇక్కడ దాకున్నావు, నువ్వు 10 మందిలో పాపులారిటీ కోరుకుంటున్నావు కదా, వెళ్ళు, అక్కడికే వెళ్ళు, ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి యేసు ప్రభుని చిన్నబుచ్చి మాట్లాడారు. కానీ యేసు ప్రభు వారికి ఇచ్చిన ఆన్సర్ ఏంటి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం, ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడునో తన పని రహస్యముగా జరిగింపడు, నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సొంత సహోదరులు కూడా యేసు ప్రభు పట్ల విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటే ఈయన కూడా నాకులాగే మా అమ్మకే పుట్టాడు కదా, ఈయనకి నాకు పెద్ద తేడా ఏముంది, ఈయనేంటి కొత్త రకమైన బోధ చేస్తున్నాడు, ఈయన చెప్పే బోధకి మనం ఎందుకు అంగీకరించాలా అని సొంత తమ్ముళ్ళే వ్యతిరేకించారు. గమనించండి ప్రియులారా, మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత దేవుని బాటలు నడుస్తున్నా డెఫినెట్గా మనకి కొన్ని అడ్డులు వస్తాయి. ప్రపంచం నుంచి వచ్చే అడ్డు మాత్రమే కాదు, మన ఇంట్లో నుంచి కూడా కొన్ని శోధనలు వస్తాయి. దానికి ఎదుర్కొని యేసయ్య ఎంతో సాత్వికంతో వారికి సమాధానం చెప్తూ చూడండి. యేసయ్య ఏమన్నారు 6వ వచనం, యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నా సమయం ఇంకా రాలేదయ్యా, నా సమయం వచ్చినప్పుడు నేను దాక్కునే వ్యక్తిని కాదు, బహిరంగంగానే సిలువ వేయబడతా. ఆ సమయం వచ్చేంత వరకు నేను అందరికీ సువార్తను ప్రకటించడానికి నా సమయాన్ని ఉపయోగించుకుంటున్నా. నీ సమయం ఆల్రెడీ ఇప్పుడే ఉంది, నువ్వు వెళ్ళు. ఎందుకో తెలుసా, లోకము నిన్నేమి ద్వేషించదు, నన్ను ద్వేషిస్తుంది. నీకు నాకు తేడా ఏంటంటే, లోకంలో ఎవరు తప్పు చేసినప్పుడు అది తప్పు, ఒక పాస్టర్ అయినా ఒక ప్రధాన యాజకుడైనా అతడు తప్పు చేసినప్పుడు నేను తప్పని గద్దిస్తున్నాను కనుక వారు నన్ను చంపడానికి చూస్తున్నారు. నీ కళ్ళ ముందు తప్పు జరిగినా దాన్ని చూసి కూడా పక్క నుంచి వెళ్ళిపోతావు కనుక నిన్ను ఎవడో కేర్ చేయడు. నేను వారిని గద్దిస్తున్నాను కాబట్టి నన్ను వారు చంపడానికి చూస్తున్నారు. నా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తానయ్యా అని చెప్పి యేసు యోదయకు వెళ్లకుండా గలిలయలో నిలిచానని వాక్యంలో మనం చూస్తున్నాం. గమనించండి, సాత్వికంతో సమాధానం చెప్పాడు. యేసు ప్రభు పట్ల వారు విశ్వాసం ఉంచకుండా కఠినంగా ప్రవర్తించారు. అయినా ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏమైంది తెలుసా, యేసు ప్రభు చనిపోయేంత వరకు యేసు ప్రభు సహోదరులు ఆయన పట్ల విశ్వాసం ఉంచలేదు. ఎప్పుడైతే సిలువ మీద ఆయన చెప్పినట్టుగా చనిపోయి 3వ దినం ఆయన సమాధిని గెలిచి బయటకు వచ్చి వాళ్ళందరికీ తను తాను చూపించుకుని నిరూపించుకున్నాడో అప్పుడు తన సహోదరులు గుండెలు బాదుకుని, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు అని చెప్పి వారు చివరికి ఆ యేసు ప్రభు కొరకు ప్రాణాలు పెట్టేశారు. గమనించండి, మన జీవితంలో ప్రజలు గెలుచుకునే ప్రాసెస్లో కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొంతమంది మన మీద కఠినంగా ప్రవర్తించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికముతో ఒకరిని ఇద్దరినే కాదు, ప్రపంచాన్ని మనం జయించవచ్చు. అందరితో ప్రేమ కలిగి సత్యము చెబుతూ అందరితో సమాధానంగా మనం ముందుకు వెళ్ళి ఒక ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, సాక్షాత్తమైన క్రైస్తవ జీవితంతో జీవించి అందరి యొక్క హృదయాలను గెలుచుకొని క్రీస్తుని మనలో సమాజానికి చూపిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ పవిత్రతతో నీ పరిశుద్ధతతో మేము జీవించుటకు సహాయం చేయండి. యేసయ్యా, నీవు చూపించిన బాట, ఘోర పాపిని కూడా ప్రేమించావు, వ్యభిచారిని క్షమించావు, దయ్యాలు పట్టుకున్న వారిని విడిపించి నీ బాటలో నడిపించావు, దొంగల్ని, ద్రోహుల్ని, కూనీకోరులను, దొంగలను సైతము నీ ప్రేమగల వాక్కుతో ఆకర్షించావు, ఆదరించావు, రక్షించావు. వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించే నీ పరలోకానికి వారసులుగా చేసావు. మేమును అదే బాటలో నడిచి
అనేకులను ఆ బాటలో యేసయ్య నీ బాటలో నడిపించే నీ బిడ్డలుగా నీ సేవకులుగా మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. బాబాయ్.